కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినం వృద్ధాప్యం అనే అంశాన్ని మరోసారి చూద్దాం. దాని కొరకు కీర్తన గ్రంథం 71వ కీర్తన 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుదాం. నీ కీర్తితోనూ నీ ప్రభావంతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. ప్రేమ కలిగిన మీ పాదాల దగ్గర మా ప్రియులందరితో కూడా నేను కూడా వస్తున్నాను. ఈ సమయంలో వారు తమ పనులన్నీ చక్కబెట్టుకుని వాక్యం వినడానికి సిద్ధపడి ఆసక్తితో కూర్చుని ఉన్నారు. వారితో మీ లేఖనం మాట్లాడాలని ఆశిస్తున్నాం. నీ దాసుడు మరుగవుతాడని, మీ ఆత్మచేత నింపబడతాడని, మీరే కార్యాన్ని చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభువా, విస్తారమైన పనిపాట్ల మధ్య అలసిపోయి ఉన్నటువంటి నీ పిల్లలు మరోసారి వారి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారు మనసున బాధపడక ఆ బాధ్యతను గుర్తించి స్వీకరించడానికి సాయం చేయమని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత నింపండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 70వ కీర్తన దావీదు గారిదని రాస్తుంది. 71వ కీర్తన కూడా దావీదు గారిదనే అనుకుంటాం. వృద్ధాప్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు ఏమిటి అంటే, వృద్ధాప్యంలో బలం క్షీణించిపోయే పరిస్థితి ఉంటుంది. అదే 9వ వచనం. నా బలము క్షీణించినప్పుడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము అన్నాడు. యవ్వన కాలంలో బలంగా ఉంటాడు. వృద్ధుడు అయి కృంగే వరకు అతను శక్తి కలిగిన వాడుగానే ఉంటాడు. కానీ ఎప్పుడు వృద్ధాప్యం మేలబడుతుందో 60 దాటుతున్న కొద్దీ బలం క్షీణించటం ప్రారంభమవుతుంది. వినికిడి తగ్గుతుంది. మాట్లాడడానికి కూడా కష్టం అవుతుంది. నడక చెప్పపని లేదు. ఇలా క్షీణించిపోతున్న పరిస్థితుల్లో ఈ భక్తుడు అంటాడు, నన్ను విడనాడకము, నన్ను విడువకము అన్నాడు. అంటే నన్ను దూరం చేయొద్దయ్యా, నా చేయి విడిచిపెట్టొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన వృద్ధాప్యంలో ఉన్న మనం అందరం చేసుకోవాలి. వాస్తవానికి వృద్ధాప్యంలోకి ఎప్పుడైతే మనం వస్తామో, మన పనులు మనం చేసుకోలేని పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో అప్పుడు సమాజం నుంచి మనం డిటాచ్ అయిపోతాం, ప్రక్కకు తొలగిపోతాం. ప్రక్కన ఉండడం అలవాటైపోద్ది. అంత తినడం, కూర్చోవడం, అంతకుమించి ఇంకేం పని ఉండదు. ఇలాంటి పరిస్థితి దుఃఖకరంగా ఉంటుంది. సరిగ్గా ఈ సమయాన్ని పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటే వారు మన ముందే మాట్లాడుకుంటారు. మేమే చూడాలా, మమ్మల్ని కన్నారా, మిమ్మల్ని కనలేదా అని. అంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని చూడడానికి వాళ్ళు వంతులు వేసుకోవడం ఏ తల్లికైనా ఏ తండ్రికైనా దుఃఖకరమే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేరు. వారి మాట చెల్లుబడి కాదు. వారు పూర్తిగా ఆధారపడిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు పిల్లలు వంతులు వేసుకోవడం చూసి కన్నీరు కార్చిన తల్లిదండ్రులు ఎంతమందో ఉన్నారు. దిగులు పెట్టుకుని అన్నం మానేసిన తల్లిదండ్రులు ఉన్నారు. దుఃఖంతో ఇల్లు విడిచిపెట్టేటైనా వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచించిన వారు కూడా ఉన్నారు. ఒక మాట అండి, తల్లిదండ్రుల్ని చూడడం అనేది నిజంగా భాగ్యం అండి.
వృద్ధాప్యంలో ఉన్న వారిని పట్టించుకోవడం, వారి బాగోగులు చూడడం, వారిని పరామర్శించటం, వారితో కొంత సమయం గడపడం అనేది నిజంగా ఆశీర్వాదకరమైన సంగతి. కానీ ఎందుకో తెలీదు, వృద్ధాప్యం యొక్క విలువ తెలియక, వృద్ధాప్యంలో వారి వారి యొక్క పరిస్థితి అర్థం చేసుకోలేక వారిని హీనపరుస్తూ తక్కువ చేస్తూ చేసేటువంటి వారు చాలామంది కనపడతారు. మీరంటారు, అది కాదండి, వృద్ధాప్యంలో వాళ్ళ మీద జాలి చూపించాలనిపిస్తుంది, కానీ వాళ్ళ మాటలు గాయాలవుతాయండి. వారు ఊరిని అలుగుతారు, వారికి బోడంత కోపం వస్తుంది, వారు పెట్టింది నచ్చదని తోహేస్తుంటారు. ఇవన్నీ చూసి అసలు వాళ్ళ మీద మనసే లేకుండా పోతుందండి అని మీరు అంటారు. వాస్తవమే. ఒకప్పుడు వాళ్ళు కూడా మీ వయసులో ఉన్నవారే కదా, వారు మీలాగా బ్రతికిన వారే కదా. కానీ నేటి దినాన్న వారు కేవలం వయసు ఉడిగిపోవడాన్ని బట్టి, శక్తి సామర్థ్యాలు సన్నగిలడాన్ని బట్టి, వారు బలహీనులు అవటాన్ని బట్టి వారి అంతరంగం కృంగి ఉంటుంది. ఇదే సమయాన్న మీరు ఎసడించుకుంటే బుజ్జగించి చెప్పండి, బ్రతిమాలండి. చిన్నప్పుడు నువ్వు అన్నం తిన్నావు, నేను తిన్నావు, నాకు వద్దు అంటున్నప్పుడు ఎంత బ్రతిమాలు ఉంటుంది అమ్మ, ఎంత బ్రతిమాలు ఉంటాడు నాన్న. ఎత్తుకుని ఆకాశంలో ఉన్న జాబిలని చూపించి నీకు ఎలాగో ఒకలాగా 2-3 ముద్దలు పెట్టాలని వారు ఎంత ప్రయత్నం చేసి ఉంటారు. అదే రీతిగా మీరు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒకప్పుడు మీరు వారికి పిల్లలండి, ఇప్పుడు వారు మీకు పిల్లలు అవుతారండి. ఖచ్చితంగా ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుంటారో అలాంటి వారు దేవుని చేత వారు మేరొందుతారు, అనుమానం లేదు. కానీ నేటి దినాన్న వృద్ధాప్యంలో ఉన్నవారిని పట్టించుకోకుండా, వారికి సముచితమైన స్థానం ఇవ్వకుండా, వారిని ఒక మూల పెట్టేసి, వారిని ఓ రకంగా చెప్పాలంటే ముట్టడం కూడా తప్పైపోతుంది అన్నట్టుగా ఉంచి ఇళ్లల్లో బాధపడుతున్న వృద్ధులు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దుఃఖం వస్తుంది. భక్తుడైన దావీదు తనకు అంతరంగంలో భయం కలిగింది. వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దయ్యా, నా బలం క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, విడువకయ్యా అంటూ ప్రార్థన చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థన చేయడం అవసరం. అయితే ఒక మాట అంటాను, భక్తుడు వృద్ధాప్యంలో ఇప్పుడు వచ్చాడు, కానీ ఒకప్పుడు వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించినవాడు కాడు. ఈ కీర్తన దావీదు గారు రాసుంటే ఖచ్చితంగా దావీదు గారు చేసిన పనిని మనం మరోసారి చూడాలి. ఎందుకనంటే ఒకసారి మీరు నాతో పాటు రండి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకుని పోగా, దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండరి. ఆలోచించండి ఈ మాట. దావీదు సౌలు చేత తరంబడే రోజులవి. అదుల్లాం గుహలో ఉన్నాడు. సహోదరులు తల్లిదండ్రులు వచ్చారు. వారిని వెంట పెట్టుకుని పారిపోవడం, పరిగెత్తడం అనేది జరిగే పని కాదు. అందుకని మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేశాడు, నాకేం జరుగుతుందో తెలిసేటంతవరకు దయచేసి నా తల్లిదండ్రులను మీ యొద్ద ఉండనివ్వండి అని. అంటే తల్లిదండ్రుల బాధ్యతను అతడు విస్మరించరా. మీకు గుర్తుండాలి, దావీదులో ఉన్న మంచి లక్షణాలు. అతడు యుద్ధరంగానికి నాన్నచేత పంపబడేటప్పుడు ఆ చిన్న మందను మరో కాపరికి అప్పగించిన వాడు కనపడతాడు, విడిచిపెట్టేలా. అలాగే తాను పారిపోయే పరిస్థితుల మధ్య, ప్రమాదం మధ్య ఉన్నప్పుడు ఆ ప్రమాదంలో తన తల్లిదండ్రులు ఉండకూడదని తీసుకుని వెళ్ళి మోయాబు రాజు దగ్గర అప్పగించి వచ్చాడు. అయితే ఒకటి చెప్తాను, మీరిప్పుడు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టేయండి అని నేను అనడంలా. అది కాదు. అక్కడ మీ ముఖాలు చూసి ఆదరించబడతారు వాళ్ళు. మీ చిన్న మాట వారి
గొప్ప ఆదరణ వస్తుంది, ధైర్యం వస్తుంది. మీరు కనపడితే చాలు ఆ కన్న పేగులు సంతోషిస్తాయి. మీరు వచ్చి ప్రక్కనే కూర్చుని ఏం మాట్లాడకపోయినా అలా చూస్తున్నప్పుడు వాళ్ళు, నా కొడుకు వచ్చాడు, నన్ను పట్టించుకున్నాడు, నాతో కొద్దిసేపు ఉన్నాడు, ఆ కొద్దిపాటి నీ ఉనికి, కొద్ది సమయం వారితో ఉన్న నీ ఉనికి వారి అంతరంగానికి ఎంత ఓదార్పునిస్తుందో ఒకసారి ఆలోచించి చూడండి. వారు ఏం కోరతారండి? వారికి ఏం కావాలి? బంగారం పెట్టుకుంటారా? వెండి పెట్టుకుంటారా? డబ్బులు ఇస్తే దాచుకుని ఏం చేసుకుంటారు? అవేం వాడికి అక్కర్లేదు. ఒక చిన్న మాట, ఆదరణపూర్వకమైన ఒక మాట, బాగున్నారా అని పరామర్శించే ఒక మాట వారి అంతరంగాలను తెప్పరిల చేస్తాయి. వారు ఓదార్పు పొందుతారు, నూతనమైన బలం వస్తుంది, లేచి కూర్చోగలుగుతారు. నాకు తెలిసిన ఒక సేవకుడున్నాడు. ఆయన మంచి సేవకుడు, చాలా వృద్ధులయ్యే వరకు బ్రతికున్నాడు ఆయన. వాళ్ళ అమ్మ కూడా బ్రతికే ఉంది. కానీ అండి, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చుని పట్టించుకుని ఆమెను పరామర్శించి ఆమెకు అవసరమైనవన్నీ తెచ్చిపెట్టి, ఒకరోజు ఓ తమ్ముడు ఆ ఇంటికి వెళ్ళి జరిగిన సంఘటన నాతో చెప్పాడు. వర్షం కురుస్తుందంట. రే నాకు టీ కావాలరా అందంటాడమ్మ. జోరున వాన పడుతూ ఉంది, ఇంట్లో పాలు లేవు, బయటికి వెళ్ళి పట్టుకురావాలి. ఈయన ముసలోడే. మళ్ళీ ఎరా ఎంతసేపు అయింది టీ తెమ్మని, దిగుతేలా అందంట ఆవిడ. తెస్తానమ్మా, వర్షం పడుతుందమ్మా అంటున్నాడంట. అప్పుడు వెళ్ళిన తమ్ముడు, అయ్యగారు నేను వెళ్ళి తీసుకొస్తానండి అని వర్షంలో గొడుగేసుకుని వెళ్ళి తెచ్చి పాలు తెస్తే వాళ్ళమ్మకి టీ పెట్టి తీసుకెళ్ళి ఇచ్చి కూర్చుని, అమ్మ కొంచెం లేట్ అయిందమ్మా, సారీ అమ్మా అన్నాడంట ఆయన, క్షమించమన్నాడు. అంటే వృద్ధులు మనకు బరువు కాదు, అది మనకు బాధ్యత. నేటి దినాన్న వారిని బాధపెట్టి, వారిని కష్టపెట్టి, వారి నోరు మోయించామనుకుని, వారి మాట వినబడకుండా ఉంటే మంచిదనుకుని ఎంతమంది వృద్ధాప్యాన్ని ఈసడించుకుంటున్నారో, తక్కువ చేస్తున్నారో ఒక్కమారు మీ మనసుల్లో ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు ఆయన. సన్మానిస్తున్నారా? ఆలోచించండి. తల్లిదండ్రుల్ని మీరు సన్మానిస్తే ఖచ్చితంగా దేవుడు షరతుతో కూడిన వాగ్దానాలు ఇవి. మీకు దీర్ఘాయువు ఉంటుందని చెప్పాడు, మీకు క్షేమం కలుగుతుందని చెప్పాడు, మీకు మేలు కలుగుతుందని చెప్పాడు. మూడంతల ఆశీర్వాదం ఒక్క తల్లిదండ్రుల సన్మానించడం దగ్గరే ఉంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వస్తుంది అనగానే ఓ రకమైన భయం వచ్చేస్తుంది పెద్దవారందరిలోనూ. అందుకని చాలామంది ఏమంటారో తెలుసా? బ్రదరు, మనం పడక మీద పడక ముందే దేవుడు తీసుకుంటే మంచిదండి. పడక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం లేవలేనప్పుడు అసలు జీవితం వద్దండి. పట్టించుకునేవాళ్ళు ఉండరు, చూసేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఉండరు. బాబా దుర్భరం అండి ఆ జీవితం, వద్దు అంటారు. అంటే వృద్ధాప్యం మీదపడే కొద్దీ అంతరంగాలలో భయాలు పెరుగుతుంటాయి. కానీ నేనున్నానమ్మా, నీతో ఉంటాను, నేను చూస్తాను మిమ్మల్ని, మీకేం తక్కువ కానివ్వను అని భరోసా ఇచ్చేటువంటి కొడుకు కానీ కూతురు కానీ ఆ తండ్రికి ఆ తల్లికి ఎంత ఆదరణిస్తారో చెప్పడానికి వీలు కాదు. దావీదు గారు మోయాబు రాజు దగ్గర పెట్టారు. అక్కడ రాసిన మాట ఎంత మంచి మాట చూడండి. దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారి అతని యొద్ద కాపురముండిరి. మరి కొండల్లోంచి వెలుపలికి వచ్చేశాక రాజు అయిన తరువాత వాళ్ళని తెచ్చి తన దగ్గరే పెట్టుకున్నాడనమాట. రాజు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప స్థానం, గొప్ప పరిచర్యలు యెషయికి అతని భార్యకి లభించినాయి. ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా
మీ వంతు మీరు, కుమార్తెలైన మీరు మీ అమ్మానాన్నలను సరిగా చూడడం లేదని అన్న మీదో తమ్ముని మీదో మీరు కష్టం పెట్టుకుంటారు. కానీ అదే మీ అత్తమామలను చూసే దగ్గర మీరు ఆ రీతిగా ఉన్నారా? ఆలోచించండి. వదిన మీద కష్టం పెట్టుకునే మీరు మీ అత్తమామలను సరిగా చూడనప్పుడు మీరు మాత్రం నేరస్తులుగా పరిగణించబడరా? జాగ్రత్త సుమండి. ఎప్పుడైనా వృద్ధులు మన ఇంటికి వస్తే వారు నీ తల్లిదండ్రులైనా, నీ భర్త తల్లిదండ్రులైనా, వారు నీ తల్లిదండ్రులైనా, నీ భార్య తల్లిదండ్రులైనా, వారి పక్షంగా నీ వంతు చేయవలసింది నువ్వు చేయడం అనేది దేవుని ధర్మం. అది వాక్యం దాన్ని సమర్థిస్తుంది. మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఆ విషయాలు మీరు నమ్మకంగా చేయవలసి ఉంది. మర్చిపోవద్దు ఈ మాట. ఆలోచిద్దాం ఒకసారి. ఈ భక్తుడు ఎందుకు వృద్ధాప్యంలో మనం ఉండాలి? వృద్ధాప్యంలో ఉండడానికి ఏదైనా ఒక కారణం ఉందా? వృద్ధాప్యం రాకముందే దేవుడు తీసుకుంటే బాగుండు కదా అని అనుకోవచ్చు. కానీ వృద్ధాప్యానికి ఒక అద్భుతమైన పని ఒకటి ఉంది. ఆ పని ఏమిటో 71వ కీర్తనలోనే రాస్తాడు. 18వ వచనంలో, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యముని గుర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము అన్నాడు. వాస్తవానికండి నేటి దినాన్న నానమ్మ తాతయ్యలతో పిల్లలు ఉండడం అనేది వీలు కావడం లేదు. వాళ్ళని వారికి దూరం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని దూరం చేసి వారికి ప్రభువుని గురించి చెప్పేటువంటి అవకాశాన్ని లేకుండా చేసేటువంటి తల్లిదండ్రులు కనపడుతున్నారు ఈ రోజున. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వృద్ధులైన వారు, వారి దగ్గర మనుమ సంతానం పెరగడం అనేది అది గొప్ప ఆధిక్యత అండి. వచ్చు తరానికి దేవా నీ బాహుబలాన్ని, పుట్టబో వారందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను తెలియచెప్పినట్లు అంటే ఈ బాధ్యతను కీర్తనాకారుడు స్వీకరించాడు. తలనేసిన తరువాత కేవలం మౌనంగా కూర్చోవడమో, ఉసూరు మనడమో, దిగులు పడ్డమో కాదు, కానీ నేను చేయవలసిన పని ఒకటి ఉంది అని వృద్ధులైన వారు ఆలోచించేయాలి. మీరు మీ కోడలి మీద ఫిర్యాదులు చేయడం కాదు, మీ అల్లుణ్ణి శపించి పోయడం కాదు చేయవలసింది. మీరు చేయవలసింది దేవుని గురించి ప్రకటించటం అనేది వృద్ధాప్యంలో ఇవ్వబడిన బాధ్యత. మీరు ఆలోచించండి, మనం ఈ బాధ్యత నిర్వర్తిస్తున్నామా అన్నది మన ముందున్న ప్రశ్న. బాధ్యత నిర్వర్తిస్తున్నామా? దేవుడు ఎందుకు ఇంతవరకు నన్ను ఉంచాడు? ఈ వృద్ధాప్యంలో ఎందుకు ఉంచాడు? నన్ను తీసేసుకుంటే బాగుండు అని పదే పదే నువ్వు అనొచ్చు, కానీ ఇంకా నీకు ఒక పని ఉంది. ఆ పని ఏమిటంటే ప్రభువుని గురించి నీ వద్దకు వచ్చేవారికి చెప్పడం అనే పని నీకుంది. దేవుని బాహుబలం తగ్గిపోలేదని చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని శౌర్యం తక్కువైపోయిందని అనకూడదు. ఆయన శౌర్యవంతుడు, ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు, ఇప్పటికీ కార్యం చేస్తున్నాడు అని నీ నోటితో నువ్వు చెప్తున్నప్పుడు యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దవారు కానీ నీ మాటలు విని వారు దేవుని యందు విశ్వాసం ఉంచేవారు అవుతారు. వారి విశ్వాసం బలపడేదవుతుంది. నిరీక్షణ వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇందుకొరకు వృద్ధాప్యం ఏర్పరచబడింది. కానీ చాలాసార్లు వృద్ధాప్యంలో దేవుని మీద కినుక వహించడం, దేవుడు ఎందుకో నన్ను తీసుకోవట్లేదయ్యా, ఈ కష్టాలు పడమని ఎందుకు రాశాడో. దుఃఖం ఏమిటంటే ఈరోజు మనిషి యొక్క వయో పరిమాణం పెరిగింది, తరగల. వృద్ధుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది అంటే అర్థం ఏమిటంటే దేవుని గురించి చెప్పవలసిన అవసరత
ఈ తరానికి చెప్పవలసిన అవసరత చాలా ఉంది అని గుర్తు చేస్తున్నాడు ఆయన. ఈ తరం వేగంగా ప్రయాణించి వెళ్ళిపోతున్న తరం. ఈ తరం దేవునికి చాలా దూరమైన తరం. ధనం ముఖ్యం, స్థానం ముఖ్యం, స్థాయి ముఖ్యం, సంతోషం ముఖ్యం, ఆనందం ముఖ్యం, ప్రభువు ముఖ్యం కాదు అనుకునేటువంటి తరం దగ్గర వృద్ధులను ఎందుకు ఉంచాడు అంటే వారు దేవుని నోటి మాటగా ఉండాలని ఉంచాడు ఆయన. దాన్ని ప్రకటించటం అనేది వృద్ధులుగా మన బాధ్యత. ఆలోచించండి, ఆయన ఆకాశ మహాకాశాలు విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన చేసిన ప్రతి కార్యం ఆయన దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఆయన యొక్క ఉపదేశాలు నేటికి సజీవంగా ఉన్నాయి. కానీ ఎవరు ఆయన ఉపదేశాన్ని తిరిగి పిల్లలకు చెప్తారు? ఎవరు ఆయన యొక్క పరిశుద్ధతను గురించి పిల్లలకు చెప్తారు? ఎవరు ఆయన రోషాన్ని, పౌరుషాన్ని గురించి చెప్తారు? దేవాలయంలో తాళ్లను కొరడాలుగా చేసుకున్న ఆయన శౌర్యాన్ని గురించి ఎవరు చెప్తారు? సముద్రాన్ని గద్దించిన ఆయన బాహుబలాన్ని బట్టి గద్దించినటువంటి ఆ శక్తివంతుడైన దేవుని గురించి ఎవరు చెప్తారు? నువ్వు కదా చెప్పాలి. నీ పిల్లలకు చెప్పడం అనేది, నీ దగ్గరికి వచ్చేవారికి చెప్పడం అనేది పడక మీద నీకు ఇవ్వబడిన పని, బాధ్యత. దాన్ని ఎన్నడూ విస్మరించొద్దు. ఒక మాట అండి, ఇంటికి వచ్చేవారితో నా పిల్లలు నన్ను సరిగా చూడడం లేదని చెప్పొద్దు. ఎప్పుడు చెప్పొద్దు. సంతృప్తి పడడం నేర్చుకుందాం. మన వంతు మనం నమ్మకంగా ప్రార్థిద్దాం. ఆ పిల్లల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. రేపు వృద్ధాప్యంలో మన పరిస్థితి వారికి రాకూడదని ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు నా పిల్లలు మంచివాళ్ళు నన్ను చూస్తున్నారు, అందులో అనుమానం లేదు. కానీ అనేక మంది తల్లిదండ్రులు ఆ అవకాశం లేక దుఃఖపడేవారు ఉన్నారు. కానీ వారు సైతం పిల్లల్ని దూషించొద్దు. ప్రార్థించండి వారి కోసం. దేవుడే వారికి మంచి మనస్సునివ్వాలి. ఇస్తాడు తప్పకుండా. మన కోసం ప్రాణమే పెట్టినవాడు వారికి ఆ మనసు ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు చూపించిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వృద్ధాప్యాన్ని గురించి మరికొన్ని తలంపులు మరలా వచ్చేవారని చెప్పుకోవడానికి మీరే నీ దాసుని నింపండని విన్న మా ప్రియుల అంతరంగాలు ఆ వాక్యాన్ని బట్టి సేదతీరడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి, బలం తెచ్చుకోవడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS
DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే